హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మేమైతే ముందుగా చిక్కుడుకాయ కూర అయితే వండాం, శనివారం కదా నిన్న. మెనువులు అవి కూడా వేపుతున్నాం, మిల్లుకి అయితే తీసుకెళ్దామని, మినపసున్నుండలు రెడీ చేసుకుందామని అనుకున్నాం. మెనువులు అయితే వేపేసి మిల్లుకి అయితే పట్టుకెళ్దాం అనుకున్నాం. నెయ్యి కూడా తెచ్చి రెడీగా పెట్టుకున్నాం. సో పిండి కూడా తెచ్చారు ఆడించి, నెయ్యి అయితే వేసి, నెయ్యి షుగర్ అది వేసి కూడా బాగా మిక్స్ చేస్తున్నాం. నెయ్యి అంతా కలిపి మినపసున్నుండల స్మెల్ అయితే భలే వస్తుందండి, చాలా బాగా వస్తుంది స్మెల్, నెయ్యి స్మెల్ అదిను. సో బాగా మిక్స్ చేస్తున్నాం. మా చెల్లి హెల్ప్ చేస్తుంది నాకు. మా అమ్మగారు అయితే నా చెయ్యిలు ఖాళీలో అన్నం అయితే తింటున్నారండి. సో మేము ఎలాగైతే ఉండలు చుట్టేసాము, మా చెల్లి నేను కలిపి ఉండలు అయితే చుట్టేసాము. సున్నుండలు అయితే అయిపోయి నెక్స్ట్ గులాబీ పువ్వులు వండుదామని గులాబీ గుత్తులు అయితే రెడీ చేసుకున్నామండి. బ్యాటర్ అది రెడీ చేసుకొని మా చెల్లి నేను కూడా గులాబీ పువ్వులు అయితే వేసుకుంటున్నాం. సో గులాబీ పూలు అయితే వేస్తున్నాం, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో మరి తెలీదు. మా ఆయన వాళ్ళు తిని చూసి అప్పుడు ఎలా ఉందో చెప్తారు. బాగున్నాయి అని చెప్తారు, లేకపోతే 4 మొట్టకాయలు వేస్తారు. సో మేమైతే గులాబీ పూలు మొత్తం వేసుకున్నాం, గులాబీ పూలు జంతికలు వేసుకున్నాం. సండే స్పెషల్ అండి, గారెలు అవి వేసుకున్నాం. చేపల పులుసు అండి. సో అదైతే చికెన్ కర్రీ అండి. ఇదైతే బిర్యానీ, చాలా వేడిగా ఉంది బిర్యానీ, రైస్. సో ఇదైతే చికెన్ ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంది. మేమైతే తినేసి ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. మా బండి మీద అయితే ఎక్కేసాం, మా పిల్లలు మేము మా లగేజ్ అంతా పట్టుకొని ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. చూడండి, నేను కూడా బయలుదేరిపోయి బండి అయితే ఎక్కేసాను. హైవేకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది మళ్ళీ ఇంటికి వెళ్ళే రూట్ అండి. సో పిల్లలకైతే స్కూల్ అని, మండే నుండి స్కూల్ అని ఈరోజు బయలుదేరిపోతున్నాం అండి. సండే ఈవినింగే బయలుదేరిపోతున్నాం. మళ్ళీ రేపు నుండి క్యారేజీలు ఇవి అవి అని అన్నీ తెచ్చుకోవాలి కదా, కాయగూరలు అవి కూడా. మేమైతే మునగపాకు సెంటర్కి అయితే వస్తాము. ఇక్కడ రేపైతే క్యారేజ్కి ప్రిపేర్ అవ్వడానికి మొత్తం కూరగాయలు అవి ఏమైనా ఇక్కడ ఉన్నాయని చూసి తీసుకుందామని అయితే మునగపాకు సెంటర్లో అయితే ఆగి తీసుకొని మళ్ళీ మూవ్ అయిపోతున్నామండి. సో ఇది మా ఊరు అయితే వచ్చేసాము. ఇది త్రిమూర్తుల స్వామి గుడి దగ్గర. మేమైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. మా ఇంటి దగ్గరలోకి అయితే వచ్చాము. మేము కనుమ పండుగ అయితే మా అత్తవారి ఇంటి దగ్గర చూడలేకపోయామండి. మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఈ సంవత్సరం మా ఊర్లో పండుగ అయితే మేము మిస్ అయ్యామండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.